గ్రూట్సీ వెల్కమ్ టు మై ఛానల్. సో నేను ఫస్ట్ ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశానో చెప్తాను. సో నేను 2024లో స్విట్జర్లాండ్కి మాస్టర్స్ చేయడానికి వచ్చాను. సో నేను చేసింది మాస్టర్స్ యూనివర్సిటీ ఆఫ్ లూసన్లో. సో నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే ఎవరిదైనా రిఫరెన్స్ ఉంటేనే ఇక్కడ జాబ్ దొరుకుతుంది అండ్ ఇండియన్స్కి చాలా తక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక నాకు చాలా విషయాలు అర్థమయ్యాయి. సో నేను నా జాబ్ని కంప్లీట్గా నేనే అప్లై చేసుకున్నాను. ఎలాంటి కన్సల్టెన్సీ హెల్ప్ లేకుండా, ఎలాంటి రిఫరెన్స్ లేకుండా మొత్తం నేనే చేసుకున్నాను. సో నేను ఇక్కడ నేర్చుకున్న ప్రతి విషయాన్ని నేను మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ మెయిన్లీ స్విట్జర్లాండ్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మాస్టర్స్కి స్విట్జర్లాండ్కి ఎలా రావాలి, యూనివర్సిటీస్ ఎలా అప్లై చేసుకోవాలి, వీసా ప్రాసెస్ సెల్ఫ్గా ఎలా అప్లై చేసుకోవాలి, అకామిడేషన్ ఎలా వెతుక్కోవాలి, స్విట్జర్లాండ్కి వచ్చిన తర్వాత పార్ట్ టైం జాబ్స్ ఎలా వెతకాలి, గ్రాడ్యుయేషన్ తర్వాత ఫుల్ టైం జాబ్ ఎలా క్రాక్ చేయాలి, రెజ్యూమే ఎలా తయారు చేసుకోవాలి, అండ్ ఇంకా లింక్డ్ఇన్ ఎలా యూజ్ చేసుకోవాలి, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది ఇక్కడ, సో ఇంకా శాలరీ ఎంత ఉంటుంది, ఖర్చులు ఎంత ఉంటాయి, సేవింగ్స్ ఎంత చేయొచ్చు, ఇవన్నీ నా సొంత ఎక్స్పీరియన్స్తో నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బేస్ చేసుకొని మీకు నేను ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఇంకా అంతేకాదు స్విట్జర్లాండ్లో లైఫ్ ఎలా ఉంటుంది, ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది, కల్చర్ ఎలా ఉంటుంది, డైలీ లైఫ్, కొత్త రూల్స్, ఇక్కడ ఉండే ఛాలెంజెస్, ఇవన్నీ కూడా నేను మీతో రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాను. నేను ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసినవి వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీతో షేర్ చేస్తాను. మీకు స్విట్జర్లాండ్ గురించి ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మీ క్వశ్చన్కి ఆన్సర్ చేసేలాగా వీడియో కూడా చేస్తాను. ఇది ఒక కమ్యూనిటీ లాగా ఉండాలని నా కోరిక. మనందరం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. సో ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. చాలామందికి స్విట్జర్లాండ్ రావాలంటే ప్రాసెస్ ఏంటో కూడా క్లారిటీగా తెలియదు. సో అందుకే నేను ఒక సింపుల్ రోడ్ మ్యాప్ చెప్తాను. ముందుగా మీ గోల్ డిసైడ్ చేసుకోండి. మీరు మాస్టర్స్ కోసం రావాలనుకుంటున్నారా, లేదా డైరెక్ట్గా జాబ్ కోసం అప్లై చేయాలనుకుంటున్నారా? సో రెండు ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటాయన్నమాట. సో మీరు ఒకవేళ మాస్టర్స్ రూట్ ఎంచుకుంటే దానికోసం ఫస్ట్ మీరు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. సో వన్స్ మీకు ఆఫర్ లెటర్ వస్తే మీరు డైరెక్ట్గా ఎంబసీకి వెళ్ళి స్టూడెంట్ వీసాకి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ హిడెన్ రియాలిటీ ఏంటంటే స్విట్జర్లాండ్లోకి స్టూడెంట్ వీసాతో వచ్చిన వాళ్ళు ఫస్ట్ 6 months ఎలాంటి పార్ట్ టైం చేసుకోవడానికి అలో లేదు. సో ఈ విషయం మీతో ఎవరు చెప్పరు. చాలామంది కన్సల్టెన్సీస్ ఏంటంటే మీరు వెళ్ళగానే డైరెక్ట్గా జాబ్ అప్లై చేసుకోవచ్చు అని చాలా ఫేక్ మాటలు చెప్పి మీతో అండ్ సమ్ ప్రైవేట్ యూనివర్సిటీకి అప్లై చేయించి 30-40 lakhs అంటారు. సో అలాంటి స్కామ్స్లో మీరు ఇరుక్కోవద్దు దయచేసి. మీరు స్విట్జర్లాండ్ రావాలి అనుకుంటే డైరెక్ట్గా మీరే అప్లై చేసుకొని మీరే ప్రాసెస్ చేసుకొని రండి. సో ఇఫ్ మీకు కనుక పబ్లిక్ యూనివర్సిటీస్ వస్తే మీకు ఫీజు అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇన్ కేస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే విత్ ఆల్ ఎక్స్పెన్సెస్ ఇట్ విల్ గో అప్ టు 60 lakhs ఆల్సో పర్ ఇయర్. అంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఇక్కడ. సో ఇన్ కేస్ మీరు కనుక జాబ్కి డైరెక్ట్గా రావాలి అనుకుంటే మీరు ఇండియా నుంచే కంపెనీస్కి అప్లై చేయాలి. మీరు వాళ్ళు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ ఇవ్వాలి. మీకు కనుక కంపెనీ ఆఫర్ లెటర్ ఇస్తే తర్వాత మీరు వర్క్ పర్మిట్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు ఓన్గా అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఎంబసీకి వెళ్ళి డైరెక్ట్గా డ్రాప్ ఇన్ వీసాలా ఉంటుంది. మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ జాబ్ స్కామ్స్ కూడా చాలా ఎక్కువైపోయాయి. వాళ్ళు ఇనీషియల్గా ఒక 8 lakhs 10 lakhs అలా కట్టమంటున్నారు అండ్ ఆఫ్టర్ దట్ వాళ్ళు డిసపియర్ అయిపోతున్నారు కంప్లీట్గా. సో మీరు అలాంటి స్కామ్స్ని అసలు నమ్మద్దు. అండ్ మీరు స్విట్జర్లాండ్ వచ్చిన తర్వాత ఇక్కడ రెసిడెన్స్ పర్మిట్ తీసుకోవాలన్నమాట. అండ్ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా కట్టాలి. ఇన్ కేస్ మీరు స్టూడెంట్స్ అయితే తక్కువలో ఎలా తీసుకోవాలి, ఏ కంపెనీస్లో తీసుకోవాలి అన్న దానికి నేను హెల్ప్ చేస్తాను. సో ఇక్కడ మీరు వర్క్ పర్మిట్తో వచ్చినట్లయితే మీరు ఇన్సూరెన్స్ పర్ మంత్ 40,000 అరౌండ్ కట్టాల్సి వస్తుంది. సో ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అండ్ తర్వాత ఇక్కడికి వచ్చాక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. తర్వాత మీరు ఎక్కడైతే హౌస్ తీసుకుంటున్నారో అక్కడ ఒక మున్సిపాలిటీ ఉంటుంది. మీరు అక్కడ అడ్రస్ అనేది తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీకు ఒక డెడ్ లైన్ ఇస్తారు. ఆ డెడ్ లైన్ లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత మీ జర్నీ ఇంకా స్విట్జర్లాండ్లో స్టార్ట్ అవుతుంది.
ఇది వినడానికి చాలా పెద్ద ప్రాసెస్‌లా అనిపిస్తుంది. కానీ ఒక్కొక్క స్టెప్‌ని సరిగ్గా చూస్తే అంత కష్టమేం గాదు. అందుకే నేను ఈ ఛానల్‌లో ప్రతి స్టెప్‌ని విడివిడిగా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లైక్ యూనివర్సిటీ ఎలా అప్లై చేయాలి, వీసా డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, ఫైనాన్షియల్ ప్రూఫ్స్ ఎంత ఉండాలి, జాబ్ ఎలా సెర్చ్ చేయాలి, వర్క్ పర్మిట్ ఎలా వస్తుంది, మీరు ఓన్‌గా ఎలా అప్లై చేసుకోవాలి, అండ్ స్విట్జర్లాండ్‌కి వచ్చిన మొదటి వారంలో మీరేం చేయాలి, ఇవన్నీ నా రియల్ ఎక్స్‌పీరియన్స్‌తో ప్రాక్టికల్ టిప్స్‌తో మీకు షేర్ చేస్తాను. సో, ఇవన్నీ మీకు గూగుల్‌లో దొరికే ఇన్ఫర్మేషన్ అసలైతే కాదు. ఇది నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన ప్రాసెస్ అనమాట. సో, మీకు ప్రతీదీ చెప్తాను. అండ్ మన నెక్స్ట్ వీడియోలో ఏ ప్లాట్‌ఫామ్స్‌లో జాబ్స్ ఎతుక్కోవాలి, ఎలా ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి అన్న విషయాలు మాట్లాడుకుందాం. బాయ్.